చిన్న బుక్లో ఉండేటువంటి బిట్స్. పార్ట్ 2. బిఆర్ అంబేద్కర్ రోజు రాత్రి 2 గంటల వరకు పుస్తకాలు చదివేవారు. తన సొంత గ్రంథాలయంలో 52,000 పుస్తకాలు ఉండేవి. ఎన్ని పుస్తకాలు? 52,000 పుస్తకాలు ఉండేవి. 32,000 పుస్తకాలు రచించారు. 23 పట్టాలు, డిగ్రీలు సాధించారు. రచించిన పుస్తకాలు 32,000 పుస్తకాలు. ఎన్ని డిగ్రీలు సాధించారు? 23 డిగ్రీలు. సరోజినీ నాయుడు 13 ఏళ్లకే సరోవరపు సారసాక్షి అనేటువంటి పుస్తకం రచించింది. సరోజినీ నాయుడు 13 ఏళ్లకే సరోవరపు సారసాక్షి అనే పుస్తకం రచించింది. అబ్దుల్ కలాం పుస్తకాలు శాశ్వత స్నేహితులు. మంచి పుస్తకమే మంచి స్నేహితుడు. అబ్దుల్ కలాం పుస్తకాలు శాశ్వత స్నేహితులు. మంచి పుస్తకమే మంచి స్నేహితుడు. జయంతి సూరమ్మ కళ్ళు మానండోయ్ బాబు అంటూ ధర్నా చేశారు. 1887 శ్రీకాకుళం జిల్లా కవిటి అగ్రహారంలో పుట్టారు జయంతి సూరమ్మ. కళ్ళు మానండోయ్ బాబు, సూరా ఉంది కదా, సారా అనుకోండి. జయంతి సూరమ్మ కళ్ళు మానండోయ్ బాబు అంటూ ధర్నా చేశారు. 1887 శ్రీకాకుళం జిల్లా కవిటి అగ్రహారంలో పుట్టారు జయంతి సూరమ్మ. కళ్ళు మానండోయ్ బాబు. చుండూరు రత్నమ్మ స్త్రీలు తమ కాళ్ళ మీద తాము నిలబడాలి. చుండూరు రత్నమ్మ స్త్రీలు తమ కాళ్ళ మీద తాము నిలబడాలి ఆమె ధ్యేయం. మహిళా పారిశ్రామిక సంఘం ఏర్పరిచారు. విద్య అందరి హక్కు అని చెప్పారు. చుండూరు రత్నమ్మ స్త్రీలు తమ కాళ్ళ మీద నిలబడాలి. మహిళా పారిశ్రామిక సంఘం. విద్య అందరి హక్కు అని ఎవరు చెప్పారు? చుండూరు రత్నమ్మ. విద్య అందరి హక్కు అని చుండూరు రత్నమ్మ చెప్పారు. పొనక కనకమ్మ ఏం చెప్పారు? పొనక కనకమ్మ సుజన రంజని సమాజం అనే సేవా సంస్థను స్థాపించారు. పొనక కనకమ్మ సుజన రంజని సమాజం అనే సేవా సంస్థని స్థాపించారు. సేవా సంస్థని స్థాపించింది పొనక కనకమ్మ. వివేకానంద గ్రంథాలయం ఏర్పాటు చేశారు. గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసింది పొనక కనకమ్మ. పొనక కనకమ్మ వివేకానంద గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసింది. సుజన రంజని సమాజం అనే సేవా సంస్థని స్థాపించారు. పొనక కనకమ్మ సేవా సంస్థ, గ్రంథాలయము స్థాపించారు. హెర్బాట్ సోపానాలు. సన్నాహం, సమర్పణ, సంసర్గం, సాధారణీకరణ, అన్వయం, పునర్విమర్శ. హెర్బాట్ సోపానాలు. సన్నాహం, సమర్పణ, సంసర్గం, సాధారణీకరణ, అన్వయం, పునర్విమర్శ. హెర్బాట్ సోపానాలు. మొదటిది సన్నాహం, రెండవది సమర్పణ, మూడవది సంసర్గం, నాలుగవది సాధారణీకరణ, ఐదవది అన్వయం, ఆరవది పునర్విమర్శ. హెర్బాట్ సోపానాలు. మొదటిది సన్నాహం, రెండవది సమర్పణ, మూడవది సంసర్గం, నాలుగవది సాధారణీకరణ, ఐదవది అన్వయం, ఆరవది పునర్విమర్శ. డూమూవూలు ప్రథమా విభక్తి. డూమూవూలు ప్రథమా విభక్తి. నిను, లను, గూర్చి, గురించి ద్వితీయా విభక్తి. చేతంచేన్, తోడంతోన్ తృతీయా విభక్తి. చేతంచేన్, తోడంతోన్ తృతీయా విభక్తి. కొరకు, కై చతుర్థీ విభక్తి. కొరకు, కై చతుర్థీ విభక్తి. వలనన్, కంటే, పట్టి పంచమీ విభక్తి. వలనన్, కంటే, పట్టి పంచమీ విభక్తి. కి, కు, యొక్క, లో, లోపల షష్ఠీ విభక్తి.
కి కు యొక్క లోపల షష్ఠీ విభక్తి. అందూన సప్తమి విభక్తి. ఓ ఓరి ఓయి ఓసి సంబోధన ప్రథమా విభక్తి. డూము ఊలు ప్రథమా విభక్తి. నిను లను గూర్చి గురించి ద్వితీయా విభక్తి. చేతంచేన్ తోడంతోన్ తృతీయా విభక్తి. కొరకు కై చతుర్థీ విభక్తి. వలనన్ కంటే పట్టి పంచమీ విభక్తి. కి కు యొక్క లోపల షష్ఠీ విభక్తి. అందూన సప్తమీ విభక్తి. ఓ ఓరి ఓయి ఓసి సంబోధన ప్రథమ విభక్తి. 6th సోషల్ ఉంది ఇక్కడ. మొదటి మహేంద్రవర్మ పల్లవుల గురించి. పల్లవుల యొక్క రాజధాని కాంచీపురం. అది ఎక్కడ ఉంది? తమిళనాడులో ఉంది. పల్లవుల యొక్క రాజధాని కాంచీపురం. అది ఎక్కడ ఉంది? తమిళనాడులో ఉంది. పల్లవుల యొక్క రాజధాని కాంచీపురం తమిళనాడులో ఉంది. ఈ పల్లవుల గురించి మొదటి మహేంద్రవర్మ. ఈ మొదటి మహేంద్రవర్మ ప్రసిద్ధి చెందినటువంటి రాజు. ప్రవేశపెట్టిన నూతన ద్రవిడ వాస్తు కళను మహేంద్రుని రీతి శిల్పకళ అంటారు. మొదటి మహేంద్రవర్మ ప్రవేశపెట్టిన నూతన ద్రావిడ వాస్తుకళను మహేంద్రుని రీతి శిల్పకళ అంటారు. మొదటి నరసింహవర్మ. మొదటి మహేంద్రవర్మ కుమారుడు మొదటి నరసింహవర్మ. మహామల్లుని వాస్తు శిల్పకళా రీతి అంటారు. మొదటి నరసింహవర్మ మహామల్లుని వాస్తు శిల్పకళా రీతి అంటారు. మహాబలిపురం 5 రథాలు నిర్మించారు. మహాబలిపురం ఎవరు 5 రథాలు నిర్మించారు? మొదటి నరసింహవర్మ మహాబలిపురం 5 రథాలు నిర్మించారు. పంచపాండవ రథాలుగా పేరొందాయి. ఏకశిలా రథాలు అంటారు. మొదటి నరసింహవర్మ మహామల్లుని వాస్తు శిల్పకళా రీతి అంటారు. మొదటి నరసింహవర్మ మహామల్లుని వాస్తు శిల్పకళా రీతి అంటారు. మహాబలిపురం 5 రథాలు నిర్మించారు. పంచపాండవ రథాలుగా పేరొందాయి. ఏకశిలా రథాలు అంటారు. మొదటి నరసింహవర్మ. ఈ నరసింహవర్మ మహామల్లుని వాస్తు శిల్పకళా రీతి అంటారు. మొదటి నరసింహవర్మని మహామల్లుని వాస్తు శిల్పకళా రీతి అంటారు. మహాబలిపురం 5 రథాలు నిర్మించారు. పంచపాండవ రథాలుగా పేరొందాయి. ఏకశిలా రథాలు అంటారు. రెండవ నరసింహవర్మ. ఈ రెండవ నరసింహవర్మ రాజసింహుని వాస్తు శిల్పకళా రీతి అంటారు. రెండవ నరసింహవర్మ కాంచీపురంలో కైలాసనాథ దేవాలయం నిర్మించాడు. రెండవ నరసింహవర్మ కాంచీపురంలో కైలాసనాథ దేవాలయం నిర్మించాడు. రెండవ నరసింహవర్మ కాంచీపురంలో కైలాసనాథ దేవాలయం నిర్మించాడు. రాజసింహుని వాస్తు శిల్పకళా రీతి. చాళుక్యులు కర్ణాటకలోని బాదామి. వీళ్ళ యొక్క రాజధాని, చాళుక్యుల యొక్క రాజధాని కర్ణాటకలోని బాదామి. వీరి కాలంలో వాస్తు శిల్పకళా రీతి వేశార. చాళుక్యుల కాలంలో వాస్తు శిల్పకళా రీతి వేశార. దక్షిణ భారతదేశంలో ద్రవిడ మరియు ఉత్తర భారతదేశంలో నగారా కలయికే వేశార. దక్షిణ భారతదేశంలో ద్రవిడ మరియు ఉత్తర భారతదేశంలో నగారా కలయికే వేశార. ద్రవిడ నిర్మాణ శైలి ఆలయాలు విరూపాక్ష దేవాలయము, సంగమేశ్వర ఆలయము. ఈ సంగమేశ్వర ఆలయము కర్ణాటకలో ఉంది. ద్రవిడ నిర్మాణ శైలి ఆలయాలు విరూపాక్ష దేవాలయము, సంగమేశ్వర ఆలయము. నగారా శైలి
పాపనాథ ఆలయము, నగారా శైలి పాపనాథ ఆలయము. నర్మదా నది ఒడ్డున జరిగిన యుద్ధంలో హర్ష చక్రవర్తి ఇతనిని రెండవ పులకేసి ఓడించాడు. నర్మదా నది ఒడ్డున జరిగిన యుద్ధంలో హర్ష చక్రవర్తి ఇతనిని రెండవ పులకేసిని ఓడించాడు. ఈ విజయాన్ని కర్ణాటకలోని బాగల్కోట్ జిల్లాలోని ఐహోలు శాసనంలో పేర్కొనబడింది. నర్మదా నది ఒడ్డున జరిగిన యుద్ధంలో హర్ష చక్రవర్తి ఇతనిని రెండవ పులకేసిని ఓడించాడు. ఈ విజయాన్ని కర్ణాటకలోని బాగల్కోట్ జిల్లాలోని ఐహోలు శాసనంలో పేర్కొనబడింది. రవికీర్తి ఈ శాసనాన్ని రూపొందించాడు. శాతవాహనులు. ఈ శాతవాహనులు యొక్క రాజధాని ధాన్యకటకం. శాతవాహనుల్లో గౌతమీపుత్ర శాతకర్ణి మొదటివాడు. ఈ గౌతమీపుత్ర శాతకర్ణికి బిరుదు ఏంటంటే త్రిసముద్రాధీశ్వర. త్రిసముద్రాధీశ్వర అనేటువంటి బిరుదును కలిగినటువంటి వారు ఎవరు? గౌతమీపుత్ర శాతకర్ణి. ఈ గౌతమీపుత్ర శాతకర్ణి ఈతని కాలంలో ఓడ నాణాలు ప్రసిద్ధి పొందాయి. అమరావతి, నాగార్జునకొండ వీరి కాలం నాటి ప్రసిద్ధమైనటువంటివి. అమరావతి, నాగార్జునకొండ వీరి కాలం నాటి ప్రసిద్ధమైనటువంటివి. గౌతమీపుత్ర శాతకర్ణి, త్రిసముద్రాధీశ్వర ఓడ నాణాలు ప్రసిద్ధి పొందాయి. ఇక్కడ ఇక్ష్వాకులు. ఇక్ష్వాకులు విజయపురి. ఇక్ష్వాకుల యొక్క రాజధాని విజయపురి కృష్ణానది ఒడ్డున ఉంది. కృష్ణానది ఒడ్డున రామాయణంలో శ్రీరాముని వారసులుగా చెప్పుకునేటువంటి వారు ఇక్ష్వాకులు. ఇక్ష్వాకులు విజయపురి యొక్క రాజధాని. ఇక్ష్వాకుల యొక్క రాజధాని విజయపురి. కృష్ణానది ఒడ్డున ఇక్ష్వాకుల యొక్క రాజధాని విజయపురి ఉంది. గుప్త వంశం. ఈ గుప్త వంశం ఇక్ష్వాకుల తర్వాత గుప్త వంశం. ఈ గుప్త వంశం మొదటి చంద్రగుప్తుడు ప్రసిద్ధుడు. ఇక్ష్వాకుల తర్వాత గుప్త వంశం మొదటి చంద్రగుప్తుడు ప్రసిద్ధుడు. పాటలీపుత్రం రాజధాని. ఈ గుప్త వంశానికి రాజధాని పాటలీపుత్రం. తరువాత చంద్రగుప్తుడు తరువాత సముద్రగుప్తుడు. సముద్రగుప్తుడు అపజయమే ఎరుగనటువంటి రాజు. సముద్రగుప్తుడు అపజయమే ఎరుగనటువంటి రాజు. రెండవ చంద్రగుప్తుడు. ఈ రెండవ చంద్రగుప్తుని కాలంలో నవరత్నాలు కాళిదాసు అనేటువంటి ప్రసిద్ధమైనటువంటి కవి రెండవ చంద్రగుప్తుడి కాలంలో ఉన్నాడు. రెండవ చంద్రగుప్తుడు, నవరత్నాలు అనేటువంటి కవులు రెండవ చంద్రగుప్తుని కాలంలో ఉన్నారు. నవరత్నాలు కాళిదాసు ప్రముఖుడు. ఈ గుప్త వంశం చంద్రగుప్తుడు మొదటి చంద్రగుప్తుడు ప్రసిద్ధుడు. తరువాత సముద్రగుప్తుడు అపజయమే ఎరుగనటువంటి రాజు. తరువాత రెండవ చంద్రగుప్తుడు. ఈ చంద్రగుప్తుని కాలంలో నవరత్నాలు అనేటువంటి కవులు ఉన్నారు. వారిలో ప్రముఖులు కాళిదాసు. అజంతా ఎల్లోరా గుహలు. సున్నాను అభివృద్ధి చేసింది ఆల్గారిథమ్స్, కంప్యూటర్ ప్రోగ్రామ్స్. ఈ గుప్తుల కాలంలో సున్నాను అభివృద్ధి అయ్యింది. ఆల్గారిథమ్స్, కంప్యూటర్ ప్రోగ్రామ్స్ అనేవి ఈ గుప్తుల కాలంలో అభివృద్ధి చెందబడ్డాయి. మొట్టమొదటి ఉపగ్రహం ఆర్యభట్ట. మొట్టమొదటి ఉపగ్రహం ఆర్యభట్ట. ఈ గుప్తుల కాలాన్ని స్వర్ణయుగంగా చెప్పుకుంటారు. శస్త్రచికిత్స. సుశ్రుతుడు, చరకుడు, వైద్యుడు. శస్త్రచికిత్స ఏమైనా కానీ గాయాలు అయితే వాటికి మాన్పడానికి సుశ్రుతుడు. శస్త్రచికిత్స సుశ్రుతుడు, చరకుడు, వైద్యుడు. ఇక్కడ తెలుగు ఉంది. అలంకారాలు. ఉపమాలంకారము. ఉపమాన ఉపమేయాలకు చక్కని పోలిక చెప్తే ఉపమాలంకారము. ఉపమాన ఉపమేయాలకు చక్కని పోలిక చెబితే ఉపమాలంకారము. ఉపమేయం. ఏకలవ్యుడు అర్జునుని వలె గురి తప్పని విల్లుకాడు. ఉపమేయం. ఏకలవ్యుడు
ఉపమానం అర్జునుడు సమాన ధర్మం గురి తప్పని విల్లుకాడు ఉపమావాచకం వలె. ఉపమావాచకం వలె ఏకలవ్యుడు అనేది ఉపమేయం, అర్జునుడు అనేది ఉపమానం, సమాన ధర్మం గురి తప్పని విల్లుకాడు ఉపమావాచకం వలె. తోటలో పిల్లలు సీతాకోకలులాగా అటు ఇటు తిరుగాడుతున్నారు. తోటలో పిల్లలు ఉపమేయం, సీతాకోక చిలుకలు ఉపమానం, లాగా ఉపమావాచకం. అటు ఇటు తిరుగుతున్నారు సమాన ధర్మం. ఉపమేయం దేనిని లేక ఎవరిని పోలుస్తున్నామో అని చెప్పేది ఉపమేయం. ఉపమానం దేనితో లేక ఎవరితో పోలుస్తున్నామో చెప్పేది. సమాన ధర్మం ఉపమేయం ఉపమానంలో ఒకే విధమైన ధర్మం. ఉపమావాచకం పోలికను తెలిపే పదం. వలె, పోలే, విధము, కరణి, లాగా, భంగి, చందంబు. ఉపమావాచకం పోలికను తెలిపే పదం. వలె, పోలే, విధము, కరణి, లాగా, భంగి, చందంబు. ఉత్ప్రేక్ష అలంకారం ఉపమానం నందున్న ధర్మాలు ఉపమేయం నందు కూడా ఉండటం వల్ల ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించి చెబితే, ఇక్కడ ఊహ ప్రధానం, ఊహించి చెబితే ఉత్ప్రేక్ష అలంకారం. ఊహించి చెబితే ఉత్ప్రేక్ష అలంకారం. ఊహించి, అన్నట్లు, అట్లు. ఉత్ప్రేక్ష అలంకారం ఊహించి, అన్నట్లు, అట్లు. రూపకలంకారం ఉపమేయానికి ఉపమానానికి భేదం ఉన్నా లేనట్లు చెబితే రూపకలంకారం. ఉపమేయానికి ఉపమానానికి భేదం ఉన్నా లేనట్లు చెబితే రూపకలంకారం. ఉపాధ్యాయుడు జ్ఞానజ్యోతులను ప్రకాశింపచేస్తాడు. ఉపమేయం ఉపాధ్యాయుడు అనేది ఉపమేయం, జ్ఞానజ్యోతులను ఉపమానం ప్రకాశింపజేస్తాడు. అభేదం చెబితే రూపకలంకారం. అతిశయోక్తి అలంకారం గోరంతలు కొండంతలుగా చేసి చెప్పడం. అతిశయోక్తి అలంకారం గోరంతలు కొండంతలుగా చేసి చెప్పడం. హిమాలయ శిఖరాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మా ఊర్లో సముద్రమంత చెరువు ఉంది. అతిశయోక్తి అలంకారం గోరంతలు కొండంతలుగా చేసి చెప్పడం. అవ్యయం అబ్బో, అయ్యో, ఆహా, ఓహో, బాపురే, శబాష్, బలిరే, అక్కడ, ఇక్కడ, ఎక్కడ, కానీ. అవ్యయం అవ్యయం అబ్బో, అయ్యో, ఆహా, ఓహో, బాపురే, శబాష్, బలిరే, అక్కడ, ఇక్కడ, కానీ. క్వార్థకము భూతకాల అసమాపక క్రియలను క్వార్థకము అంటారు. అయిపోయిన పనిని తెలియజేసే ధ్వనిని క్వార్థకము అంటారు. భూతకాల అసమాపక క్రియలను క్వార్థకము అంటారు. క్రియ చివర ఇకారం ఉంటుంది. చేసి, వచ్చి, చూసి, తిని. బాలుడు పుస్తకం చదివి అన్నం తిని నిద్రపోయాడు. క్వార్థకము అయిపోయిన పనిని తెలియజేస్తుంది. భూతకాలం అయిపోయిన పనిని, భూతకాల అసమాపక క్రియలను క్వార్థకము అంటారు. క్రియ చివర ఇకారం ఉంటుంది. శత్రార్థకము వర్తమాన కాల అసమాపక క్రియలను శత్రార్థకములు అంటారు. వర్తమాన కాలము అంటే ప్రస్తుతం జరుగుతూ ఉంటే శత్రార్థకము అంటారు. వర్తమాన కాల అసమాపక క్రియలను శత్రార్థకములు అంటారు. క్రియల చివర చూ లేదా ఊ అను వర్ణములు చేరును. క్రియల చివర చూ, ఊ అను వర్ణములు చేరును. కొట్టుచూ, పాడుతూ, ఆడుతూ. ఆమె కొట్టుతూ ఉన్నది. ఆమె కొట్టుచూ తిడుతున్నది.
ప్రజెంటు శత్రార్థకము. చేతార్థకము. ఈ చేతార్థకము భవిష్యత్తు కాల అసమాపక క్రియలను చేతార్థకము అంటారు. క్రియల చివర తే లేక ఏ అను వర్ణములు ఉండును. చదివితే, రాస్తే, వింటే, చేస్తే, నవ్వితే, వానలు కురిస్తే, పంటలు పండును. చేతార్థకము భవిష్యత్తు కాల అసమాపక క్రియలు చదివితే, రాస్తే, వింటే, చూస్తే, నవ్వితే, తే లేక ఏ అను వర్ణములు ఉండును. వానలు కురిస్తే పంటలు పండును. కర్తరి వాక్యము. ఈ కర్తరి వాక్యము కర్త ప్రధానంగా ఉండి కర్తకు ప్రథమా విభక్తి, కర్తకు ద్వితీయా విభక్తి చేరును. కర్తరి వాక్యము కర్త ప్రధానంగా ఉండి కర్తకు ప్రథమా విభక్తి, కర్మకు ద్వితీయా విభక్తి చేరును. రాముడు సీతను పెండ్లాడెను. రాముడు కర్తకు ప్రథమా విభక్తి, కర్మకు ద్వితీయా విభక్తి. సీతను పెండ్లాడెను. ఇది నొక్కితే పోయిందా? కర్తరి వాక్యము కర్త ప్రధానంగా ఉండి కర్తకు ప్రథమా విభక్తి, కర్మకు ద్వితీయా విభక్తి చేరును. రాముడు డు అనేది ప్రథమా విభక్తి, కర్తకు ప్రథమా విభక్తి. సీతను కర్మకు ద్వితీయా విభక్తి. రాముడు సీతను పెండ్లాడెను. కర్తరి వాక్యము. కర్మని వాక్యము కర్తకు చే అను ప్రత్యయం చేరుతుంది. క్రియకు బడు అను ప్రత్యయం చేరుతుంది. కర్మని వాక్యంలో కర్తకు చే అను ప్రత్యయం చేరుతుంది. క్రియకు బడు అను ప్రత్యయం చేరుతుంది. రామునిచే రాక్షసులు సంహరింపబడిరి. ఇది కర్మని వాక్యము. రామునిచే రాక్షసులు సంహరింపబడిరి. కాయలన్నీ అతని చేత ముందర పోయబడ్డాయి. చే అనే ప్రత్యయము, బడు అనే ప్రత్యయము కర్మని వాక్యంలో ఉండును. చే అను ప్రత్యయము, బడు అను ప్రత్యయము కర్మని వాక్యంలో ఉండును. చిన్నప్పుడే అనే కథ ఆళ్వారు స్వామిచే రచింపబడింది. చే బడు. రామాయణం వాల్మీకిచే రచింపబడింది. రాముడు సీతను పెండ్లాడెను. డు ఉంది, నా ఉంది. కర్తరి వాక్యము సీత రామునిచే పెండ్లాడబడింది. కర్మని వాక్యము చే అనే ప్రత్యయం, బడు అనే ప్రత్యయం కర్మని వాక్యంలో ఉంది. సీత రామునిచే పెండ్లాడబడింది. అక్క ఇంటి ముందు ముగ్గు వేసింది. అక్క ఇంటి ముందు ముగ్గు వేసింది. కర్తరి వాక్యము ఇంటి ముందు అక్కచే ముగ్గు వేయబడింది. చే అను ప్రత్యయము, బడు అను ప్రత్యయము కర్మని వాక్యము. రామునిచే రాక్షసులు సంహరింపబడిరి. చే అను ప్రత్యయము, బడు అని ప్రత్యయము కర్మని వాక్యము. రాముడు రాక్షసులను సంహరించెను. కర్తరి వాక్యము డు ఉంది, నా ఉంది. కాయలన్నీ అతని చేత ముందర పోయబడ్డాయి. కర్మని వాక్యము అతడు కాయలన్నీ ముందర పోసాడు. కర్తరి వాక్యము అతడు డు, కాయలన్నీ. బాలురచే సెలవు తీసుకోబడింది. చే కర్మని వాక్యము బాలురు సెలవును తీసుకున్నారు. కర్తరి వాక్యము ఆశ్చర్యార్థక వాక్యము వామ్మో అంత పెద్ద పామో, వసంత ఎంత బాగా పాడిందో. విద్యార్థక వాక్యము
చేయాల్సిన పనిని విధిగా చేయాలి అనే అర్థాన్ని సూచిస్తుంది. విద్యార్థక వాక్యము. చేతులు శుభ్రంగా కడుక్కోండి. పనులన్నింటినీ పూసలన్నింటినీ హారంగా కూర్చండి. అందరూ మనసు పెట్టి వినండి. విద్యార్థక వాక్యము చేయాల్సిన పనిని విధిగా చేయాలి అనే అర్థాన్ని సూచిస్తుంది. చేతులు శుభ్రంగా కడుక్కోండి. పూసలన్నింటినీ హారంగా కూర్చండి. అందరూ మనసు పెట్టి వినండి. ప్రశ్నార్థక వాక్యము. ఈ ప్రశ్నార్థక వాక్యంలో మీరు ఎలా చదువుతున్నారు? మన పాఠశాలకు ఎవరు వచ్చారు? ప్రార్థనార్థక వాక్యము. ప్రార్థిస్తున్నట్లుగా వాక్యం ఉండును. దయచేసి మీరు బాగా చదవండి. అందరూ చదువుకోవాలని నేను వేడుకుంటున్నాను. ప్రార్థిస్తున్నట్లు ఉంటే ప్రార్థనార్థక వాక్యము. దయచేసి మీరు అందరూ బాగా చదువుకోవాలని నేను దేవుణ్ణి వేడుకుంటున్నాను. ప్రార్థనార్థక వాక్యం. సామర్థ్యార్థక వాక్యము. సామర్థ్యాన్ని తెలియచెప్పే భావం ఉన్న వాక్యం. మీరు విజయాన్ని పొందగలరు. నేను ఉన్నత చదువు చదవగలను. సందేహార్థ వాక్యము. అతడు వస్తాడో రాడో? మీకు అందరికీ ఉద్యోగాలు వస్తాయో రావో? సందేహార్థ వాక్యము. అనుమత్యార్థక వాక్యము. అనుమతిని తెలియచేస్తుంది. కొద్దిసేపు టీవీ చూడవచ్చు. మీరు ఈ ఛానల్లో తెలుగు నేర్చుకోవచ్చు. అనుమతిని తెలియచేస్తుంది. అనుమత్యార్థక వాక్యం. కొద్దిసేపు టీవీ చూడవచ్చు. నిషేధార్థక వాక్యము. పనిని చేయవద్దు. సమయం వృధా చేయవద్దు. ఇతరులను ఎగతాళి చేయవద్దు. నిషేధార్థక వాక్యము. ఈ పని చేయవద్దు. సమయం వృధా చేయవద్దు. ఇతరులను ఎగతాళి చేయవద్దు. అమ్మ ఒడి. 6వ తరగతి తెలుగు. అమ్మ ఒడి. బివి నరసింహారావు. అమ్మ ఒడి. మాకొద్దీ తెల్లదొరతనము. గరిమెళ్ళ సత్యనారాయణ. మాకొద్దీ తెల్లదొరతనము. 2వ పాఠం. గరిమెళ్ళ సత్యనారాయణ. తృప్తి. 3వ పాఠం. సత్యం శంకరమంచి రచించాడు. తృప్తి. 3వ పాఠం. సత్యం శంకరమంచి రచించాడు. 4వ పాఠం. సమయస్ఫూర్తి. కందుకూరి వీరేశలింగం రచించాడు. 5వ పాఠం. మన మహనీయులు రచయితల బృందం. 6వ పాఠం. సుభాషితాలు శతక కవులు. మమకారం. 7వ పాఠం. మమకారం. చిలుకూరి దేవపుత్ర. మమకారం. పుత్రులంటే ఎవరికైనా మమకారం ఉంటుంది. 7వ పాఠం. మమకారం. మేలుకొలుపు. మేలుకొలుపు. 6వ పాఠం. కుసుమధర్మన్న. మేలుకొలుపు. మేలుకొలుపు. 8వ పాఠం. కుసుమధర్మన్న. కుసుమములు ఎప్పుడూ మేలుకొలుపుతాయి. 9వ పాఠం. ధర్మనిర్ణయం. ధర్మనిర్ణయం సేకరణ. 10. త్రిజట స్వప్నం. కవయిత్రి మొల్ల. త్రిజట స్వప్నం. కవయిత్రి మొల్ల. డూడు బసవన్న. రావూరి భరద్వాజ. డూడు బసవన్న ఎవరు రచించారు? రావూరి భరద్వాజ. ఎంత మంచి వారమ్మ వెన్నెలగంటి రాఘవయ్య. ఎంత మంచి వారమ్మ వెన్నెలగంటి రాఘవయ్య రచించాడు. ఏకకారక సిద్ధాంతం. ఈ ఏకకారక సిద్ధాంతం బినే టర్మన్ స్టెర్న్. ఏకకారక సిద్ధాంతం సైకాలజీ. బినే టర్మన్ స్టెర్న్. ద్వికారక సిద్ధాంతం స్పియర్మన్. ఏకకారక సిద్ధాంతంలో ఒక కారకం ఉంటుంది. బినే టర్మన్ స్టెర్న్ చెప్పారు. ద్వికారక సిద్ధాంతం 2 కారకాలు ఉంటాయి. జీ ఫ్యాక్టరు, ఎస్ ఫ్యాక్టరు. స్పియర్మన్ చెప్పారు. ద్వికారక సిద్ధాంతం స్పియర్మన్ 2 కారకాలు ఉంటాయి. బహుకారక సిద్ధాంతం. బహుకారక సిద్ధాంతం తారండైక్ అనేక కారకాలు ఉండును. బహుకారక సిద్ధాంతం తారండైక్ అనేక కారకాలు చెప్పాడు.
సామూహిక కారక సిద్ధాంతం. థర్స్టన్. 7 కారకాలు ఉంటాయి. సామూహిక కారక సిద్ధాంతం. థర్స్టన్. 7 కారకాలు ఉండును. ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతం. గిల్ఫర్డ్. 150 కారకాలు ఉండును. ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతం. గిల్ఫర్డ్. 150 కారకాలు ఉండును. ఏకకారక సిద్ధాంతం. బినీ టెర్మన్ స్టెర్న్. ద్వికారక సిద్ధాంతం. స్పియర్మన్. 2 కారకాలు ఉండును. బహుకారక సిద్ధాంతం. థారండైక్. అనేక కారకాలు. సామూహిక కారక సిద్ధాంతం. థర్స్టన్. 7 కారకాలు. ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతం. గిల్ఫర్డ్. 150 కారకాలు. సామాన్యీకరణ సిద్ధాంతం. చార్లెస్ జెడ్. ఆదర్శాల సిద్ధాంతం. డబ్ల్యూసి బాగ్లే. సమగ్రాకృతి సిద్ధాంతం. గెస్టాల్ట్ వాదులు. ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతం. గిల్ఫర్డ్. 150 కారకాలు. ప్రజ్ఞను గిల్లాడు. 150 కారకాలు. స్వరూపను గిల్లాడు. సామూహిక కారక సిద్ధాంతం. థర్స్టన్. 7 కారకాలు. సామూహిక కారక సిద్ధాంతం. థర్స్టన్. 7 కారకాలు. సమరూప మూలకాల సిద్ధాంతం. థారండైక్. బహుకారక సిద్ధాంతం కూడా థారండైక్. సమరూప మూలకాల సిద్ధాంతం. థారండైక్. విద్యుక్త క్రమశిక్షణ సిద్ధాంతం. గ్రీకు తత్వవేత్తలు. విద్యుక్త క్రమశిక్షణ సిద్ధాంతం. గ్రీకు తత్వవేత్తలు. గ్రీకు తత్వవేత్తలు. ఎస్ అంటే శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం. ఆర్ టైపు. ఎస్ టైపు కార్యసాధక నిబంధన సిద్ధాంతం. ఎస్ టైపు శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం. ఆర్ టైపు అండ్ ఎస్ టైపు కార్యసాధక నిబంధన సిద్ధాంతం. నిర్దేశిత మంత్రణం. డార్లీ అండ్ విలియమ్సన్. నిర్దేశిత మంత్రణం. డార్లీ అండ్ విలియమ్సన్ చెప్పారు నిర్దేశిత మంత్రణం. అనిర్దేశిత మంత్రణం. కార్ల్ రోజర్స్. అనిర్దేశిత మంత్రణం గురించి చెప్పింది కార్ల్ రోజర్స్. నిర్దేశిత మంత్రణం. డార్లీ విలియమ్సన్. అనిర్దేశిత మంత్రణం. కార్ల్ రోజర్స్. మిశ్రమ మంత్రణం. ఎఫ్సి థారండైక్. సమరూప మూలకాల సిద్ధాంతం. బహుకారక సిద్ధాంతం. మిశ్రమ మంత్రణం. ఇవన్నీ ఎఫ్సి థారండైక్ రచించాడు. మిశ్రమ మంత్రణం, సమరూప మూలకాల సిద్ధాంతం, బహుకారక సిద్ధాంతం థారండైక్. అనిర్దేశిత మంత్రణం కార్ల్ రోజర్స్. నిర్దేశిత మంత్రణం డార్లీ విలియమ్సన్. నిర్దేశిత మంత్రణం డార్లీ విలియమ్సన్. ఎస్ టైప్ ప్రతిస్పందన శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం. ఆర్ అండ్ ఎస్ కార్యసాధక నిబంధన సిద్ధాంతం. వరి దశలు. పొలాన్ని దుక్కి దున్నడం, చదును చేయడం, నాట్లు వేయడం 3వ దశ. వరి మొదటి దశలు. మొదటి దశ పొలాన్ని దుక్కి దున్నడం, 2వది చదును చేయడం, 3వది నాట్లు వేయడం, 4వది నీరు పెడతారు, 5వది ఎరువులు వేయట, 6వది సస్యరక్షణ అంటే పురుగు మందులు చల్లుతారు, 7వది పంట కోస్తారు, 8వది ఎగరబోయడం తూర్పారబట్టడం, 9వది నూర్చడం, 10వది నిల్వ చేయడం, 11వది మరపట్టించడం. మొదటిది పొలాన్ని దుక్కి దున్నడం, చదును చేయడం 2వది, 3వది నాట్లు వేయడం, 4వది నీరు పెడతారు, 5వది ఎరువులు వేస్తారు, 6వది సస్యరక్షణ, 7వది పంట కోత, 8వది ఎగరబోయడం తూర్పారబట్టడం, 9వది నూర్చడం, 10వది నిల్వ చేయడం, 11వది మరపట్టించడం. మరపట్టించి అన్నం వండుకోవడం. వేసవి అయినాంతం.
ఈ వేసవి అయినాంతం జూన్ 21వ తారీఖున వేసవి అయినాంతం. శీతాకాల అయినాంతం డిసెంబర్ 22. వేసవి అయినాంతం జూన్ 21. శీతాకాల అయినాంతం డిసెంబర్ 22. సూర్యగ్రహణం అంటే అమావాస్య రోజున మాత్రం సంభవించును. సూర్యగ్రహణం అంటే అమావాస్య రోజున సంభవించును. చంద్రగ్రహణం పౌర్ణమి రోజున సంభవించును. చంద్రగ్రహణం అంటే పౌర్ణమి రోజున సంభవించబడును. గ్లోబల్ అనే పదం గ్లోబస్ అనే లాటిన్ పదము నుండి ఉద్భవించింది. గ్లోబల్ అనే పదం గ్లోబస్ అనే లాటిన్ పదము నుండి ఉద్భవించింది. గోళం అని అర్థం. పురాతన ఖగోళ గ్లోబును 1492లో మార్టిన్ బెహైమ్ రూపొందించారు. పురాతన ఖగోళ గ్లోబును 1492లో మార్టిన్ బెహైమ్ రూపొందించారు. ఆధునిక ఖగోళ గ్లోబును కాన్స్టాంటినోపుల్ అబ్జర్వేటరీ నందు 1570వ సంవత్సరంలో టకీ ఆల్దిన్ రూపొందించారు. ఆధునిక ఖగోళ గ్లోబును కాన్స్టాంటినోపుల్ అబ్జర్వేటరీ నందు 1570వ సంవత్సరంలో టకీ ఆల్దిన్ రూపొందించారు. ఆధునిక అంటే రీసెంట్గా ఖగోళ గ్లోబును కాన్స్టాంటినోపుల్ అబ్జర్వేటరీ నందు 1570వ సంవత్సరంలో టకీ ఆల్దిన్ రూపొందించారు. ప్రపంచంలో మొట్టమొదటిగా అతుకులు లేని గ్లోబును జహంగీర్ సామ్రాజ్యంలో మొఘల్ శాస్త్రవేత్తలు రూపొందించారు. ప్రపంచంలో మొట్టమొదటి అతుకులు లేని గ్లోబును జహంగీర్ సామ్రాజ్యంలో మొఘల్ శాస్త్రవేత్తలు రూపొందించారు. రేఖాంశాలు అనగా మధ్యాహ్న రేఖలు. మధ్యాహ్న రేఖల్ని రేఖాంశాలు అంటారు. 0 డిగ్రీ రేఖాంశాన్ని గ్రీనిచ్ రేఖాంశం అంటారు. 0 డిగ్రీ రేఖాంశాన్ని గ్రీనిచ్ రేఖాంశం అంటారు. 180 డిగ్రీల రేఖాంశాన్ని అంతర్జాతీయ దినరేఖ అంటారు. 180 రేఖాంశాన్ని అంతర్జాతీయ దినరేఖ అంటారు. భూపరిభ్రమణం వల్ల ఋతువులు ఏర్పడుతున్నాయి. భూపరిభ్రమణం వల్ల ఋతువులు ఏర్పడుతున్నాయి. భూభ్రమణం వల్ల రాత్రి పగలు ఏర్పడుతుంది. తెలుగు తోట కందుకూరి రామభద్రారావు లేమొగ్గ తరంగిణి గేయమంజరి రచించారు. తెలుగు తోట ఎవరు రచించారు అంటే కందుకూరి రామభద్రారావు. తెలుగు తోటలో కందులు పండుతాయి. తెలుగు తోటలో కందులు పండుతాయి. ఈ కందుకూరి రామభద్రారావు ఏమి రచించారు? లేమొగ్గ తరంగిణి గేయమంజరి రచించారు. అందమైన పాట జీవి సుబ్రహ్మణ్యం. వీరరసము రసోల్లాసము రచించాడు. రసం గురించి చెప్పింది. అందమైన పాట జీవి సుబ్రహ్మణ్యం. మనం పాటలు పాడే బాలసుబ్రహ్మణ్యం పాటలు బాగా పాడతాడు. సుబ్రహ్మణ్యం. వీరరసము రసోల్లాసము రసం బాగా ఉంటుందని బాలసుబ్రహ్మణ్యం జీవి సుబ్రహ్మణ్యం చెప్పారు. వీరరసము రసోల్లాసము. అందాల తోటలు కస్తూరి నరసింహమూర్తి పాపాయి సిరులు గేయ సంపుటి రచించారు. అందాల తోటలు కస్తూరి పెట్టుకుంటే అందంగా కనిపిస్తాం. కస్తూరి నరసింహమూర్తి పాపాయి సిరులు అనే గేయ సంపుటి రచించాడు. నక్కయుక్తి జంధ్యాల పాపయ్య శాస్త్రి రచించాడు. నక్కయుక్తి. ఆంధ్రుల చరిత్ర ఆంధ్ర సామ్రాజ్యము రత్నలక్ష్మి శతప్రథము. నక్కయుక్తి జంధ్యాల పాపయ్య శాస్త్రి రచించారు. ఆంధ్రుల చరిత్ర ఆంధ్ర సామ్రాజ్యము రత్నలక్ష్మి శతప్రథము అనేటువంటి రచనలు జంధ్యాల పాపయ్య శాస్త్రి. నక్కయుక్తి ఆంధ్రుల చరిత్ర ఆంధ్ర సామ్రాజ్యము రత్నలక్ష్మి శతప్రథము అనేటువంటి రచనలు. అంబేద్కర్ దళిత వర్గ హక్కుల కోసం పోరాడారు. మెహర్ కులంలో జన్మించారు. అణిచివేతకు వ్యతిరేకంగా పోరాడినటువంటి వ్యక్తి. సావిత్రిబాయి పూలే స్త్రీల హక్కుల గురించి పోరాడినటువంటి వ్యక్తి సావిత్రిబాయి పూలే. భారతీయ స్త్రీవాద మాతామహి అని పిలువబడేవారు
సావిత్రిబాయి పూలే. పూణేలో బెజవాడలో భారతదేశంలోని ప్రథమ బాలికల పాఠశాలను స్థాపించినటువంటి వారు సావిత్రిబాయి పూలే. భారతీయ స్త్రీవాద మాతామహి. మొట్టమొదటి ఉపాధ్యాయుని కూడా సావిత్రిబాయి పూలే. స్త్రీల హక్కుల కోసం పోరాడారు. భారతీయ స్త్రీవాద మాతామహి. గాంధీజీ దక్షిణాఫ్రికాలో ప్రిటోరియాకు రైలులో వర్ణ వివక్షత ఎదుర్కొన్నారు. గాంధీజీ దక్షిణాఫ్రికాలో ప్రిటోరియాకు చెందినటువంటి రైల్లో వర్ణ వివక్షత ఎదుర్కొన్నారు. ఆనందీబాయి జోషి. ఈమె వైద్యురాలు. తొలి మహిళా వైద్యురాలు. క్షయవ్యాధి గురై పూణేలో మరణించారు. ఆనందీబాయి జోషి తొలి మహిళా వైద్యురాలు. 1829లో సతీ సహగమనం వచ్చింది. 1829 సంవత్సరం సతీ సహగమనం. నెల్సన్ మండేలా. భారతరత్న నెల్సన్ మండేలాకు 1990 సంవత్సరంలో వచ్చింది. సతీ సహగమనం అనేటువంటి సంవత్సరం 1829. నెల్సన్ మండేలా. ఈ నెల్సన్ మండేలా భారతరత్న 1990 సంవత్సరంలో వచ్చింది. 27 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించారు నెల్సన్ మండేలా. దక్షిణాఫ్రికా గాంధీ అంటారు నెల్సన్ మండేలా. 14వ నిబంధన. ఈ 14వ నిబంధన అనేది చట్టం ముందు అందరూ సమానం. 14వ నిబంధన చట్టం ముందు అందరూ సమానం. 15(1)